బాబు మీరు ఏం చేస్తున్నారు? వదలండి. పట్టుకున్నది వదలడానికి కాదు, ఇది మోసం. నువ్వు చేస్తున్నది కాదా? ముఖ్యమైన విషయం చెప్తానని పట్టుకున్నారేంటి? మామూలుగా చెప్తుంటే నువ్వు వింటున్నావా? పెరియ బాబు, భాస్కర్కి ఫోన్ చేయమంటున్నావు, నేనెందుకు ఫోన్ చేస్తాను? చెయ్యను. ఏం జరుగుతుంది? కళ్ళు మూసుకోవాల్సిన సీన్ జరుగుతుందక్క. ఉండు, మిమ్మల్ని నమ్మను, నాది బుద్ధి తక్కువ. పెరియ బాబు ఏమన్నా అనుకో, నిన్ను వదిలే సమస్య లేదు. అమ్మా పిన్ని, ఇంకా అక్కడే నిలబడ్డారే, రండి. మేము రాము. నేను దీన్ని పట్టుకున్నాను. పెరియ బాబు, అయితే మేమేం చెయ్యాలి? అబ్బా, ఇద్దరు కలిసి తలుపులు బద్దలు కొట్టండి. ఏం బాబు, ఏకంగా లోపలికే వెళ్ళిపోదామనా? ఏమైంది మీకు? రండి. పెరియ బాబు, నా మొండితనం గురించి మీకు తెలీదు. నా ప్రాణం పోయినా టిప్పుని మా అన్నని కాపాడకుండా ఉండను. నేను అంతే, నా చెల్లికి భాస్కర్తో పెళ్లి చేయకుండా ఉండను. పెరియ బాబు, వదలండి. అమ్మా, తొందరగా తలుపులు పగలగొట్టండి. లోపలికెళ్ళి దీన్ని కాళ్ళు చేతులు కట్టేసి ఓ మూలను పడేద్దాం. అప్పుడు ఎవరికి ఫోన్ చేస్తుందో చూద్దాం. పెద్ద బాబు చెప్పిన దానిలో నీకేమైనా నిజం కనిపిస్తుందా అక్క? నాకేమీ తెలియడం లేదు, అంతా అయోమయంగా ఉంది. అమ్మా, ఏంటి ఆలోచిస్తున్నారు? ఇంత పెద్ద తలుపుని పగలగొట్టడం మా వల్ల ఏమవుతుంది? ఉండు, బయటికి వెళ్ళి ఎవరన్నా తీసుకొస్తాం. వెళ్ళి పగలగొట్టండి. ఏయ్ వల్లి, ఏయ్ వల్లి. ఇంకా మిమ్మల్ని నమ్మను. నేను చేయాల్సింది చేస్తాను. ఏయ్ వల్లి, వద్దు. మాట్లాడుతూ నేను చెప్పేది విను వల్లి. అయిపోయింది. ఇంక మీద మీ మాట వినను. నేను భాస్కర్కి ఫోన్ చేస్తాను. ఇదిగో చేస్తున్నాను, చూడు నంబర్ తీస్తున్నాను. చేస్తున్నాను, నువ్వు ముందు ఫోన్ పెట్టే. ఎవరికో చేస్తే నేను నమ్మను. భాస్కర్కి ఫోన్ చేస్తున్నాను. ఏది చూపించండి. దగ్గరికి రా. నేను రాను. అక్కడి నుంచి చూపించండి. చూపించడం లేదంటే మీరు భాస్కర్కి ఫోన్ చేయడం లేదు. ఇంకా లాభం లేదు. ఆగు వల్లి, వల్లి ఆగు, చూపిస్తాను, ఆగు. చూడు. బావగారంట, బావగారు. ఆయనో బావగారు, ఈయనో బావగారు. ఏంటి? ఏం లేదు. స్పీకర్ ఆన్ చేయండి. చెయ్యండి. నాకు తెలిసిన స్వయం పాకాన్ని వల్లికిదా తెలియజేస్తాను. చేస్తే అందరూ దాన్ని వంటలకి పడిపోతారా? స్వాహా అని లొంగిపోతారా? దానిలో ఉన్న రుచి నీకుదా తెలియదు నంబి. మీ అప్ప నాకుదా పెండ్లైన కొత్తలో పెరియబాబు కంటే మొండివాడు. నా మాటదా వినేవాడు కాదు. ఇక మా అత్త గురించైతే చెప్పాల్సిందిదా అవసరమే లేదు. నాకసలు ఇందులో డబ్బు ఉందన్న సంగతే తెలీదు. తెలుసుంటే మీ ముందింత ధైర్యంగా పెట్టినందుకు తెలుస్తాను. ఇక్కడేదో జరుగుతుంది, అది మాత్రం నిజం. ఏంటేదో జరిగేది? మా డబ్బును కొట్టేసింది గాక మా మీద నిందలేయాలని చూస్తున్నావా? నాకు అవసరం లేదు. డబ్బును నేను కొట్టేలేదు. నువ్వు కాకపోతే నీ అల్లుడు కాజేసి ఇచ్చుంటాడు. మా అన్న అలాంటి వాడు కాదు. ఎవరు ఎలాంటి వాళ్ళో ఇప్పుడు తెలిసింది కదండి. పెద్దబాబు, ఇక వీళ్లతో మాట్లాడనవసరం. చేసిన పాడు పనని వీళ్ళు ఎలాగో ఒప్పుకోరు. పోలీసులకు ఫోన్ చేయి. వాళ్ళొచ్చి నిజమేంటో అప్పుడు తేలుస్తారు. సరే, అలాగే కానివ్వండి. పోలీసులను పిలవండి. నేను చెప్పాల్సింది నేను చెప్తాను. ఏం చెప్తావు? లోపల చెప్పాను కదా పెరియబాబు, ఇక్కడ చెప్పాలా? ఒకసారి రా, నీతో మాట్లాడాలి. నేను రాను. నీకే చెప్పేదిరా. దాంతో ఏంట్రా మాటలు? వదిలే, ఊరుకుంటుంటే రెచ్చిపోతుంది. నువ్వు ఉండమ్మా, నీకేం తెలీదు.
రా. పెరియ బాబు పెరియ బాబు పెరియ బాబు చిన్నబాబు నువ్వు పోలీసులకు ఫోన్ చేయరా చెప్తా. ఒక్క నిమిషం గాయత్రి గారు మీరుండండి. దేనికండి ఒక నిమిషం? ఎంతైనా నంబి మన ఊరి పూజారి కదా, అంత డబ్బు చూసేసరికి మనసులో ఏదో పుట్టి అలా చేసి ఉంటాడు. నేను చేయలేదు, నమ్మండి. నీ దగ్గర డబ్బు పెట్టుకుని నమ్మమంటే ఎలా నంబి? ఇంకేం మాట్లాడుకు, ముందు మేం చెప్పేది విను. పోలీసులు వస్తే మీకే నష్టం నంబి, మిమ్మల్ని వదలరు, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. నేను చెయ్యని నేరానికి నన్నెందుకు అరెస్ట్ చేస్తారు? మళ్ళీ అదే మాట, మీ మంచికి చెప్తే అర్థం చేసుకోవే. శివగామి గారి 25 లక్షల డబ్బు ఎదురుగా కనపడుతుంది కదా, మీరు చేయలేదంటే ఎవరు నమ్ముతారు? ఏదో బుద్ధి తక్కువై చేశానని శివగామి గారిని క్షమించమని అడగొచ్చు కదా. ఇక దేవుడు కూడా నిన్ను కాపాడలేడులే నంబి. ఆంజనేయ, పెరియ బాబు ఏంటి ఇంట్లోనే కాకుండా బయట కూడా బెదిరిస్తున్నావు? దొంగతనం చేసిందే కాకుండా పైగా బెదిరిస్తున్నారు కూడానా? పెరియ బాబు ఇంకొకసారి మమ్మల్ని దొంగలంటే ఊరుకోను. ఏం చేస్తావు? కాసేపట్లో పోలీసులు వచ్చి మీ మావను అరెస్ట్ చేస్తారు. అదే జరిగితే మిమ్మల్ని నేను అరెస్ట్ చేయిస్తాను. ఏంటి తెగరెచ్చిపోతున్నావు? నువ్వు మీ భరణి మాకు చేసిన ద్రోహానికి శిక్ష అనుభవిస్తారు. అవును, మీ బర్నీ ఏడండి? చాలా రోజుల నుంచి కనిపించట్లేదు. ఇక్కడ ఇంత జరుగుతూ ఉంటే ఇప్పుడు ఆ విషయం అవసరమా అండి? ముందు తేల్చండి. చెప్పాల్సింది మేము చెప్పామండి, ఇంకా నమ్మినే ఆలోచించుకోవాలండి. పెదబాబు వల్లి ఏంటి ఇంకా రాలేదు? ఏం చేస్తున్నారో? మా డబ్బు మీ దగ్గర పెట్టుకుందే కాక మా మీదే రివర్స్గా మాట్లాడుతున్నావు. మీరనొచ్చు గాని నేనేవి అనకూడదా? డబ్బు తీసిన వాడిని ఏమన్నావా? ఏమో, మమ్మల్ని అనడం కోసం ఆ డబ్బు మీరే మా ఇంట్లో పెట్టారేమో, ఎవరికి తెలుసు? అలాంటి చిల్లర బుద్ధులు మా ఇంటా వంటాలు. మాకొకరి సొమ్ము మీద ఆశ లేదు. మీరంత తొందరగా చేసిన తప్పుని ఒప్పుకుంటారా? మేమేమి తప్పులు చేయలేదు. నీతో మాట్లాడితే తలనొప్పి తప్ప ఇంకేం రాదు. ఏమంటావు? మా మామని పోలీసులు తీసుకెళ్తే మాత్రం మిమ్మల్ని కూడా ఖచ్చితంగా అక్కడికి పంపిస్తాను. ఏంటి నన్నే బెదిరిస్తున్నావా ఏంటి? ఏంటి? నన్నే తోస్తావా? ఎంత పొగరే నీకు! నిన్ను ఏ వల్లి ఆగు! చూసావక్క, పెద్దమ్మ గారు, మీకు దండం పెడతాను, మమ్మల్ని అపార్థం చేసుకోకండి. మేముదా మీ ఉప్పు తిని బతుకుతున్న వాళ్ళం, మీకు అన్యాయం చేస్తామో చెప్పండి. నన్నేం చేయమంటారు అంబాళ్ గారు? పోనీ మీరు చెప్పండి. జరిగిన దాంట్లో నా ప్రమేయం ఉందని మీరు నమ్ముతున్నారా?